చూసారా పురుషోత్తముడు ఎట్లా అనిపించింది పురుషోత్తముడు? అంటే చాలా బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసినట్టున్నది. అండ్ డైరెక్టర్ రామ్ భీమన డిడ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. బికాస్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలి. సినిమాటోగ్రఫీ అయితే అసలు పీజీ ఇందా గారు వేరే లెవెల్. అంటే క్యాన్వాస్ చూస్తుంటే ఎంత బాగా అనిపించింది. యా ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది సినిమా. నాకు తెలిసి రాజ్ తరుణ్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా. మీ క్యారెక్టర్ యా నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను దీంట్లో. యా చూస్తే అర్థమవుతుంది. ఓకే, రాజ్ తరుణ్ గారితో కాంబినేషన్ ఉంది. యా సో ఎలా అనిపించింది రాజ్ తరుణ్ గారితో? ఫస్ట్ టైమా? యా ఫస్ట్ టైం తనతో కూల్ సింపుల్ ఆన్ ద సెన్స్. సో బట్ అంటే ఇప్పుడు వరకు కూడా రాజ్ తరుణ్ గురించే మాట్లాడుతున్నారు కదా 1 మంత్గా. మూవీ మీద ఆ ఇంపాక్ట్ ఏమన్నా చూపిస్తుందేమో అని మీకు ఏమన్నా నథింగ్. సినిమాకి దానికి ఏం సంబంధం ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. రాజ్ తరుణ్ అంటే ఇప్పుడు వరకు కూడా మనం ఇటువంటి క్యారెక్టర్లో చూడలేదు. అంటే ఒక పెద్ద క్యారెక్టర్. సో తను మార్కెట్కి మించి కూడా పెట్టామని డైరెక్టర్ గారు చెప్పారు. సో అదంతా వర్కౌట్ అయిందంటారు? యా డెఫినెట్గా సినిమా చూస్తే అర్థమైంది. చాలా బాగా వచ్చింది సినిమా. ఖచ్చితంగా అందరికీ ఆడియన్స్కి నచ్చుద్ది సినిమా. ఓకే, యా ప్లీజ్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ఫిల్మ్. డెఫినెట్గా అందరికీ సినిమా నచ్చుద్ది. రైట్. అంటే ఫైనల్లీ మీరు పుష్పలో చేశారు. పుష్ప నుంచి మీరు ఆ ప్లేట్ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నారా? నో బ్రో. రైట్. ఇప్పుడు మీరు పుష్ప లాస్ట్ ఎక్కువ ఇబ్బంది పెట్టడం సుకుమార్ గారితో మీరు సినిమా చేశారు కాబట్టి ఇప్పుడు సుకుమార్ గారిది ఇప్పుడు నెక్స్ట్ అనౌన్స్ అయ్యింది రామ్ చరణ్ గారితో కాంబినేషన్ ఒకటి. సో దాంట్లో ఏమన్నా ట్రై చేసే అవకాశం ఉందా? దాంట్లో ఎట్లా అంటే అప్రోచ్ అవుతున్నారా? దాంట్లో ఎట్లా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే బుచ్చిబాబు గారు కూడా అసిస్టెంట్ కాబట్టి ఇప్పుడు ఆయన కూడా రామ్ చరణ్ గారితో సోలో సినిమా చేస్తున్నారు డైరెక్ట్గా. సో మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? ఎట్లా? ఖచ్చితంగా చేస్తాను బ్రో, ఎందుకు చేయండి. డెఫినెట్గా ట్రై చేస్తున్నా. యా హోప్ఫుల్లీ చూద్దాం. థ్యాంక్ యూ.